వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మీకు ఒక ఆడియో వినిపిస్తాను, అది వినండి. హలో సార్ ఏడును హాస్టల్లో చెప్పు. ఎవరు ఫోన్ చేస్తావా లేదా? ఇంకా రాలేదు సరిగా. ఎవర్రా? ఇప్పుడు కౌంటింగ్ చేసి చెప్పానా? ఎవరు రాలేదంటున్నా. రాలేదు ఇంకా రావట్లేదు. అరే లైన్ అంటుంటున్నా. ఎంతమంది ఎవరు రాలేదంటున్నా. ప్రేర్ చెప్పి ఎంతమంది ఉన్నారు చెప్పు. ప్రేర్ అంటే ప్రేర్ చేసి ఎవరు రాలేదు, ఎంతమంది ఉన్నారు అది క్లారిటీ చెప్పు. బెల్ కొట్టరా, బెల్ కొట్టు. ఎవరు రాకపోతే వాళ్ళ పులుకు బీరులో పులుకు ఉంది. ఆ పులుకు వేసి చంపేసి ఏ గుడి కిలవడగలరు. ఎవరికో గుడి మేము నా పుష్పాలకు వేసినట్టు ఆ పులుకు వేసి చంపి పాడుకోవాలి. దొంగ ఫోటో పంపిస్తావు ఏమన్నా? అదేం తాగుతుందా? అదే అదేం తాగుతుంది అంటున్నా. రండి రా బాబా, రే రండి. దంచురా బాయ్, దంచు. ఏం చేస్తున్నావు? పేరు వల్ల ఎండికి డబ్బా ఉంది, అలా వేసి అన్నం పెట్టి చంపేసి పాడుకోవాలి. దొంగనం మాడుకోవాలి. హలో హలో, ఇక్కడ 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు అన్న. ఫోటో పంపి అంటున్నా. వాళ్ళ ఫోటో పట్టరా. వాళ్ళ ఫోటో పంపి లేకుంటే అన్నంలో గురికేసి చంపేసి పాడుకోవాలి. చచ్చిపోతారు, దీపం మారిపోతుంది పాడుకోవాలి. విన్నారుగా? పేరు కిషన్ నాయక్, ఎస్సీ గురుకుల వసతి గృహం, దానికి వార్డెన్. అంటే పిల్లలు ఉదయం నిద్ర లేచారా, లేచి స్నానాలు అవి చేసి శుభ్రంగా ఉన్నారా, హోంవర్క్ ఏమైనా ఉంటే చేసుకున్నారా, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టామా, లంచ్ ప్రిపేర్ అయిందా, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చారా, లంచ్ చేశారా, సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ స్నాక్స్ ఏమి ఉన్నాయి, యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ స్నాక్స్ ఏమి ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు శుభ్రం చేసుకొని హోంవర్క్ ఏమైనా ఉంటే చేసుకున్నారా, రాత్రి భోజనం అయిందా, ప్రశాంతంగా పడుకున్నారా, అలాగే సంక్షేమ భవనంలో నీళ్లు సరిగ్గా ఉన్నాయా, మరుగుదొడ్లు సరిగ్గా ఉన్నాయా లేదా, మొత్తం పరిశుభ్రంగా ఉందా లేదా, ఇంకా ఏమన్నా వాళ్ళకి లోటుపాట్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి చెప్పి ఎలా క్లియర్ చేయించాలి. దిస్ ఇస్ వాట్ ద డ్యూటీస్ అసైన్డ్ టు దట్ వార్డెన్. కానీ చేసిన పని ఆ పిల్లలకు సరైనటువంటి తిండి పెట్టలేదు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచలేదు, పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు అక్కడ. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలాగ మాకు పెట్టట్లేదు, మాకు కరెంటు లేదు, తాగొచ్చి బూతులు తిడుతున్నాడు, మాకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, మమ్మల్ని ఇంటికి పంపించేయండి అని చెప్పి సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డు మీద బైఠాయించి కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడమే పాపం అయిపోయింది. ఫోన్ చేసి వీడు అన్నటువంటి మాట విన్నారుగా, ఆ పిల్లలు తినే అన్నంలో విషం కలిపి చంపేయండి, లేదంటే నా మీదే ఫిర్యాదు చేస్తారా. ఏమనుకుంటున్నారా నా కొడుకులు ఒక్కొక్కళ్ళు? ఇంతలేరు నా మీద ఫిర్యాదు చేసే ధైర్యం వాళ్ళకు వచ్చిందా? వాళ్ళని విషం పెట్టి చంపేసి పీడా పోతుంది అంటూ వంట మనిషికి ఫోన్ చేసి మాట్లాడినటువంటి మాటలు ఇప్పటిదాకా మీరు విన్నారు. ఇది సంక్షేమ హాస్టల్లో, ఒకానొక సంక్షేమ హాస్టల్లో జరిగినటువంటి సంఘటన. మొన్నటిదాకా సంక్షేమ హాస్టల్కి సంబంధించి వరుసగా ఒక 3 ఘటనల గురించి మాట్లాడుకున్నాం. అఫ్కోర్స్ ఇది 4వది. అండ్ ఈ 4 కాస్త ప్రత్యేకమైనవి అయితే రెగ్యులర్గా జరుగుతున్నది ఒకటి ఉంది. అందులో ఈ వార్డెన్లందరిది కూడా పాపం ఉందని చెప్పాలేమో. ఎందుకు అంటే ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు సంక్షేమ హాస్టళ్లలోనే. ఎందుకు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఏ ప్రభుత్వం వాళ్ళైనా. గత 10 ఏళ్లలో, అలాగే 2 ఏళ్లలో, మొత్తం 12 ఏళ్లలో, 2014 నుంచి ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్ తీస్తే సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో ఈ ఫుడ్ పాయిజన్ అయ్యింది అన్నటువంటి సంఘటనకి కారకులు ఎవరు? ఇప్పటివరకు కేసులు నమోదవ్వలేదు, కేసులు తేలలేదు, అరెస్టులు జరగలేదు, శిక్షలు పడలేదు. ఇప్పుడు ఇక్కడ వీడిని మాత్రం ఏం చేస్తారు?
ఏం చేయాలి? శిక్ష పడిందా లేదా తెలియదు కానీ ఒక చర్య అయితే తీసుకున్నారు. ఏంటంటే కలెక్టర్ గారికి తెలిసి సస్పెండ్ చేశారు. వై సస్పెండ్ ఓన్లీ? డిస్మిస్ ఎందుకు చేయలేదు? డిస్మిస్ చేసి అటెంప్టివ్ మర్డర్ కేసు కింద 307 సెక్షన్లో ఎందుకని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయలేదు? విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం. ఏమో ఇప్పుడు ఆ వంట మనిషికి చెప్పి నువ్వు చేస్తావా లేదంటే నేను వచ్చి చంపేస్తానంటే నిజంగానే విషయం కలిపి పెట్టుంటే ఏం జరుగుండేది? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు వీళ్ళని? ఇది ఎస్సీ హాస్టలా, బీసీ హాస్టలా, లేదంటే ఎస్టీ హాస్టలా, ఇవన్నీ పక్కన పెడితే ఒక సంక్షేమ హాస్టల్ ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటిది. మాకు అవకాశం ఉంది, మాకున్నటువంటి ఆర్థిక అసమానత అనుకోండి, లేదంటే మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మేము మా పిల్లల్ని ఇక్కడి నుంచి ఇంకో చోటకి పంపించి మేము చదివించలేము, వాళ్ళకి ఒక పూట మేము తింటే ఇంకో పూట వాళ్ళకి తిండి పెట్టలేము అనుకున్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళు కష్టపడినప్పుడు వాళ్ళ కోసం అయినా సరే మనం చేయాలని ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో ఇలాంటివి పెట్టి వాళ్ళని ఆదుకోవడానికి, చదివించడానికి ఇలాంటి సంక్షేమ హాస్టళ్ళు పెడితే వీటిని కూడా వ్యాపార కేంద్రాలుగా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఇక్కడ అనేక అక్రమాలు కూడా జరుగుతున్నాయి. బయటికి రానటువంటివి, బయటికి వినబడనటువంటివి. ఆఖరికి పాపం ఆ పిల్లలు కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. అన్ని వయసుల వాళ్ళు ఏ వయసుకి తగ్గట్టుగా ఆ వయసులో అక్రమాలు వాళ్ళ మీద జరుగుతున్నాయి. అందులోనూ ఆడపిల్లల మీద, అలాగే అబ్బాయిలు ఏం తక్కువ కాదు, వాళ్ళ మీద కూడా తిండి పెట్టకపోవడం, సరైనటువంటి తిండి అసలు పెట్టకపోవడం. మరి ఇంకా ప్రజలు కడుతున్నటువంటి పనులు ఎక్కడికి పోతున్నాయి? సంక్షేమ హాస్టల్లో వాళ్ళకి సన్నబియ్యంతో వేడివేడిగా క్వాలిటీ అన్నం పెడితే తప్పే ఉంది. కరెంటు లేదు అని అడిగారు. ఎందుకు సంక్షేమ హాస్టల్కి కరెంట్ ఉండట్లేదు? చాలా మటుకు ఇది ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిఈఓలు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎందుకని వీటి మీద ఎవ్రీ మంత్ ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టుకొని ప్రాపర్గా వెళ్ళి చెకప్ ఎందుకు చేయట్లేదు? ఎందుకని చూడట్లేదు? అందులోనూ ఇలాంటి వాళ్ళని ఎందుకని శిక్షించట్లేదు? ఇమీడియట్గా డిస్మిస్ చేశారు, సస్పెండ్ చేశారు. డిస్మిస్గా చేయాల్సింది పూర్తిగా డిస్మిస్ చేయాలి కదా. కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా పెట్టాలి కదా జైల్లో. సో కలెక్టర్ గారు కూడా తప్పు ఉంది. అలాగే ఈ బీసీ ఆర్ సంక్షేమ శాఖ, ఓవరాల్గా సంక్షేమ శాఖ ఏదైతే ఉందో అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓవరాల్గా ఈ సంక్షేమ హాస్టల్ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? సదరు అధికారులు, సెక్రటరీలు వీళ్ళు ఏం చేస్తున్నారు? పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారా వాడిని సస్పెండ్ చేయండి అని? ఆ పిల్లల ఘోష వినండి ఒకసారి. ఇంట్లో ఉంటే ఒక పూట చక్కగా అన్నం పెట్టుకొని ప్రశాంతంగా తల్లి తండ్రి కావాలని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసుకుంటారు, వాళ్ళని ప్రాణంగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళని సైతం చదువుకోవాలరా, మాలాంటి స్థితి నీకు రాకూడదు, మేము చదువుకోలేదు, లేదు మేము చేసేటువంటి పనికి నిన్ను చదివించే స్తోమత మాకు లేదు, అదిగో ప్రభుత్వం మనకు అండగా ఉండి చదివిస్తుంది, సో నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకో అని చెప్పి ఇంటికి దూరంగా వాళ్ళని పంపించి ప్రభుత్వం మీద నమ్మకంతో, లేదంటే ఆ వార్డెన్ మీద నమ్మకంతో, అక్కడ ఉండేటువంటి సిబ్బంది మీద నమ్మకంతో వాళ్ళని అక్కడ పెట్టి చదివించండి అని చెప్పి పంపిస్తూ ఉంటే వాళ్ళని విగత జీవులుగా పంపిస్తున్నాం మనకి. వాళ్ళకి అరాకొర సౌకర్యాలు, కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న సౌకర్యాలు కూడా కల్పించకుండా మనం చేస్తున్నాం వాళ్ళకి. ఎందుక ప్రభుత్వాలు ఉన్నది? సమాధానం ఉంటుందా? సస్పెండ్ మాత్రమే కాదు, ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళకి. ఎంత ధైర్యం లేకపోతే, ఎంత కండకావరం కాకపోతే విషం పెట్టి చంపేయని పిల్లల్ని ఆదేశిస్తాడు వాడు. ఏం చేయాలి ఇలాంటి వాడిని?
మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.